నేను మా హస్బెండ్ ఈ కాలేజ్లోనే చదువుకున్నాం. కాకపోతే కలిసి చదువుకోలేదు. మా ఆయన ఇంటర్ ఎన్సీసీ ఈ కాలేజ్లో చదువుకున్నారు. మా ఆయన స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయిన చాలా రోజులకి నేనైతే ఈ కాలేజ్లో బీపీఈడీ చదవడానికి వచ్చాను. మా ఆయన నాకు సీనియర్ అనమాట. నేను మా ఆయనకి జూనియర్ ని. ఇప్పుడు మా ఆయన అంటున్నారు కదా, ఈ కాలేజ్లో వీళ్ళు మోకాలు చెప్పులు అరిగిపోయేలా కష్టపడ్డారంట. నేనైతే ఈ కాలేజ్లో బీపీఈడీ చేసినప్పుడు చెమట్లు కార్చి పనిచేసాను తెలుసా. ఎందుకంటే ఈ కాలేజ్ 20 ఎకరాస్ ఉంటది. అందులో 7-8 ఎకరాస్ గ్రౌండే ఉంటది. ఆ గ్రౌండ్ ని మెయింటైన్ చేసే వాళ్ళం. ఆ గ్రౌండ్ లో అన్ని గేమ్స్ కి సంబంధించిన కోర్ట్స్ అన్ని మేమే గీసాం. ఇవి మా క్లాస్ రూమ్స్, అలాగే ల్యాబ్ రూమ్స్. ఇప్పుడైతే మేము మా హస్బెండ్ వల్ల ఎన్సీసీ రూమ్ కి వచ్చాము. ఎం శివశంకర్ మా హస్బెండ్ నేమ్. ఈయన 2012 నుంచి 13 వరకు ఎన్సీసీ కి ఈయన ఎస్యూ అంట. ఈయన ఎన్సీసీ చేసే టైంలో ఈ 2 ప్రైజెస్ ఈయనకి వచ్చాయంట. ఒకటి వర్డ్ ఆఫ్ కమాండ్, ఇంకొకటి బెస్ట్ డ్రిల్ కాంపిటీషన్ లో ఈ 2 ప్రైజెస్ అయితే ఆయనకు వచ్చాయంట. వీళ్ళు ఎన్సీసీ చేసేటప్పుడు ఫొటోస్ అన్ని తీసుకుని ఇలా నోటీస్ బోర్డు లో అయితే అందించారు. ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఎంత చిన్నగా ఉన్నారు, సంఘసేవ చేస్తున్నారు. ఇంతకీ ఈ కాలేజ్ పేరు చెప్పలేదు కదా, SRVBSJBMR కాలేజ్ అనమాట. ఈ కాలేజ్ ని ఫుల్ గా చెప్పాలంటే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా. అది నేర్చుకోవడానికి నాకు చాలా రోజులు టైం పట్టింది.